హే గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను ఇవాళ ముంబైలో నా పీజీ టూర్ చూపించడానికి వచ్చాను. ముంబైలో పీజీ ఎలా ఉంటుంది, కాస్ట్ ఏంటి, ఫెసిలిటీస్ ఎలా ఉంటాయి అన్నీ డీటెయిల్గా చూపిస్తాను. సో వీడియోని స్కిప్ చేయకుండా చూడండి. ఈ వీడియో చేయడానికి రీజన్ చాలామంది తెలుగు వాళ్ళు అండ్ అదర్ స్టేట్ వాళ్ళు ముంబైకి ఆన్ బోర్డింగ్ కోసమని వస్తున్నారు. సో వాళ్ళకి హెల్ప్ అవుతుందని అనుకుంటున్నాను. ఇది మా బిల్డింగ్ ఎంట్రన్స్. ఇక్కడ నుంచి లోపలికి వస్తే లిఫ్ట్ ఉంటుంది. మనం ఇప్పుడు లిఫ్ట్లోకి వెళ్ళి పైకి పోదాం. మా పీజీ మొత్తం 6 ఫ్లోర్స్ ఉంది. ఇక్కడ ఫ్యామిలీ కూడా ఉంటారు, బ్యాచిలర్స్ కూడా ఉంటారు. ముఖ్యంగా మన తెలుగు వాళ్ళు చాలామంది ఉంటారు ఈ పీజీలో. ఇది మా ఫ్లోర్, ఇది మా ఎంట్రన్స్ డోర్. ఇప్పుడు డోర్ ఓపెన్ చేసి లోపల ఎలా ఉందో చూపిస్తాను. ఇది మా హాల్. చూస్తే స్పేషియస్గానే ఉంటుంది. ఇక్కడ టోటల్ 3 మెంబర్స్ ఉంటారు. ప్రతి ఒక్కరికి సపరేట్ స్పేస్ ఉంటుంది. సో కంఫర్టబుల్గానే మేనేజ్ అవుతుంది. ఇంకా హాల్ రెంట్ ఏమో పర్ పర్సన్ 6,500 పే చేస్తున్నారు. చెప్పాలంటే ముంబైలో ఈ ప్రైస్కి డీసెంట్ స్పేసే అనిపిస్తుంది. ఇక్కడ బేసిక్ సెటప్ ఆల్రెడీ ఉంది, లైక్ బెడ్స్, స్టోరేజ్ స్పేస్. సో డైలీ యూస్కి సరిపడే అరేంజ్మెంట్స్ అన్నీ ఆల్రెడీ సెటప్ చేసి ఉంచారు. లైట్నింగ్, వెంటిలేషన్ కూడా బాగానే ఉంది. నుంచి అలా ముందరికి వెళ్ళిపోతే వాష్రూమ్స్ ఉంటాయి. లెఫ్ట్ సైడ్ ఒకటి, రైట్ సైడ్ ఒకటి, టోటల్ 2 వాష్రూమ్స్ ఉంటాయి. సో వాష్రూమ్స్ తర్వాత అలా ముందరికి వెళ్ళిపోతే కిచెన్ ఉంటుంది. సో ఇది మా కిచెన్ ఏరియా. యాక్చువల్లీ మేము సెల్ఫ్ కుకింగ్ చేసుకుంటున్నాము. సో మెస్ తీసుకోలేదు. ఇది వరకు ముందు మేము ఉండే పీజీలో సెల్ఫ్ కుకింగ్ చేసుకోలేకపోయాం అనేసి ఈ పీజీకి షిఫ్ట్ అయిపోయాం. సో ఇఫ్ ఇన్ కేస్ మీరు ఎవరైనా సెల్ఫ్ కుకింగ్ చేసుకోలేము, మెస్ కావాలి అనుకుంటే దగ్గరలోనే మెస్సెస్ కూడా అవైలబుల్ ఉంటుంది. సో కిచెన్లో ఫ్రిడ్జ్, వాటర్ ప్యూరిఫైయర్, స్టవ్, సిలిండర్ అన్నీ ఇచ్చేసారు. స్టోరేజెస్ యాక్చువల్లీ హాల్లో స్పేస్ లేక మేము కిచెన్లోనే ఉంచుకున్నాము. తర్వాత వాషింగ్ మిషన్ అవైలబిలిటీ కూడా ఉంటుంది. సో కంఫర్ట్కి ఏమి ఇబ్బంది లేదు. కిచెన్ కూడా చాలా కన్వీనియంట్గా ఉంది కుక్ చేసుకోవడానికి. మొత్తం పీజీలో 5 మెంబర్స్ ఉన్నాం. సో ఒక్కొక్కరికి ఒక్కొక్క టైమింగ్ ఉంది కాబట్టి షిఫ్ట్ టైమింగ్. సో మేము కుకింగ్కి ప్రెజెంట్ అయితే ప్రాబ్లం లేదు. ఇద్దరిద్దరం కలిసి కుక్ చేసుకుంటాం. ముంబైలో చాలా మటుకు వాటర్ ప్రాబ్లం ఉంటుంది. సో మా పీజీలో వాటర్ ప్రాబ్లం ఇది వరకు ఉండేది, కానీ ఇప్పుడైతే బ్యాకప్కి ఒక ట్యాంక్ పెట్టారు. సో వాటర్ అయిపోతే ఆ ట్యాంక్లో వాటర్ యూజ్ చేసుకుంటాం. అలా కొంచెం ముందరికి వెళ్తే మనకి బెడ్రూమ్ వస్తుంది. బెడ్రూమ్లో 2 ఉంటాం, నేను ఇంకొక అమ్మాయి. హాల్తో కంపేర్ చేస్తే బెడ్రూమ్లో కొంచెం ప్రైస్ ఎక్కువ ఉంటుంది. పర్ పర్సన్ ఏమో 7,000 ఛార్జ్ చేస్తున్నారు. సో ప్రైవసీ కూడా బాగానే ఉంటుంది బెడ్రూమ్లో. రూమ్ చాలా క్లీన్గా పెట్టుకుంటాం మేము. వీక్లీ 2 to 3 టైమ్స్ క్లీనింగ్ వాళ్ళు వచ్చి క్లీన్ చేసిపోతారు. సో స్పేస్ కూడా కంఫర్టబుల్గా ఉంటుంది బెడ్రూమ్లో. హాల్తో కంపేర్ చేస్తే బెడ్రూమ్లో స్పేస్ ఎక్కువనే ఉంది స్టోరేజ్ పెట్టుకోవడానికి అన్నిటికీ. సో ఇంకా పీస్ఫుల్గా రెస్ట్ తీసుకోవడానికి మాత్రం చాలా బాగుంటుంది బెడ్రూమ్. ఇది మా బాల్కనీ. పక్కన వింగ్ బి ఉంటుంది. చాలామంది ఫ్యామిలీస్ కూడా ఉంటారు. యాక్చువల్లీ బాల్కనీ నుంచి మంచి గాలి, వెంటిలేషన్ కూడా మాకు చాలా బాగా వస్తుంది. రెస్ట్ తీసుకోవడానికి, చిల్ అవ్వడానికి బాగా అనిపిస్తుంది బాల్కనీ. ఈ వీడియో కానీ మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ అండ్ స్టే ట్యూన్ ఫర్ మోర్ వీడియోస్.